పచ్చని అడవిలో బిట్టూ అనే చిన్న ఏనుగు ఉండేది. ఇతడు మిగతా ఏనుగులా పెద్దగా లేకపోయినా హృదయం మాత్రం గొప్పది. ప్రతి ఉదయం బిట్టూ అడవిలో తిరుగుతూ ఇలా పలికేవాడు. శుభోదయం మిస్టర్ నెమలి. హలో మిస్ గిల్లి అని చెబుతూ అందరినీ నవ్విస్తూ సాగిపోవేవాడు. కాని బిట్టుకి ఒకే ఒక్క భయం, ఆరినది. ఆ నది గలగలలాడుతూ పొంగి పొర్లుతుంది. నదిలో పడిపోతానేమో అని బిట్టూ అనుకునేవాడు. ఒకరోజు బిట్టు స్నేహితుడు చిక్కీ తోదేలు నదికి రితంగా అవతల ఫట్టిపోయాడు. బిట్టూ, సహాయం అని చిక్కీ ఏడవసాగాడు. పెద్ద జంతువులెవ్వరూ అక్కడ ఉండలేదు. బిట్టు గట్టిగా శ్వాస తీసుకున్నాడు. నేను చేయగలను అని నిశ్చయించుకున్నాడు. అతడు నిదానంగా నీటిలోకి అడుగుపెట్టాడు. ఒక్కో అడుగువేస్తూ షప్ షప్. నీరు చల్లగా ఉన్నా బిట్టూ ఆగలేదు. చివరికి చిక్కీ దగ్గరకు చేరాడు. నా పైకి ఎక్కు అన్నాడు బిట్టూ. బిట్టూ చిక్కీని తనమీద కూర్చోబెట్టి సురక్షితంగా నది దాటించాడు. అందరు జంతువులు ఆనందంగా కేకలు వేస్తూ చెబుతున్నాయి. బిట్టూ ధైర్యవంతుడు. మన అడవిలో నిజమైన హీరో. ఆ రోజునుండి బిట్టుకి నదిపై భయం ఉండలేదు.